నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బాసర ట్రిపుల్ ఐటీ ప్రధాన ద్వారాన్ని ముట్టడించారు ఏబీవీపీ నాయకులు. దీంతో సెక్యూరిటీ అధికారులు ఏబీవీపీ నాయకులకు మధ్య స్వల్ప తోపులాట జరిగింది. దీంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గత 2 రోజులుగా విద్యార్థులు నిరసన తెలుపుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. రెగ్యులర్ వీసీని నియమించి విద్యార్థుల 17 డిమాండ్లను పరిష్కరించాలని ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు మద్దతుగా ఏబీవీపీ నాయకులు ఆందోళన చేపట్టారు. సీఎం గేట్లు కూడా బద్దలు కొట్టడానికి ఈరోజు ఏబీవీపీ సిద్ధంగా ఉందని హెచ్చరిస్తా ఉన్నాం. గల్లను బట్టి కొడతా ఉన్నారు సెక్యూరిటీ అని చెప్పి ఇష్టం ఉన్నట్టు ఎవరో చైనా పనికి వచ్చినట్టు కూడా మమ్మల్ని చేస్తా ఉన్నారు. యూనిఫామ్ కూడా లేదు, యూనిఫామ్ లేకుండా రౌడీలను పెట్టి మా పైన ఇష్టం ఉన్నట్టు బాసర ట్రిపుల్ ఐటీ వద్ద అటు ఉద్రిక్త వాతావరణం నెలకొన్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి, ప్రస్తుతం బాసర ట్రిపుల్ ఐటీ వద్ద సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అండ్ విద్యార్థుల డిమాండ్లు ఓవరాల్ గా ఏంటి? ఓకే, ఇప్పటికి కూడా బాసర ట్రిపుల్ ఐటీలో ఇప్పుడు కూడా నౌ సిచ్యువేషన్ ప్రకారం చూసుకుంటే ఏదైతే సాయంత్రం పూట అయితే సుమారు 2000 మంది విద్యార్థులతో అయితే ప్రధాన ద్వారం వద్ద అయితే ఇప్పటికీ ఆందోళన కొనసాగుతుంది. ఇప్పుడు కూడా మనం విజువల్ లో చూడొచ్చు. ఇప్పుడు కూడా ప్రధాన గేటు వద్ద అయితే విద్యార్థులు ఏదైతే తమకున్న న్యాయమైన డిమాండ్లను అయితే ఏదైతే రెగ్యులర్ వీసీని వాళ్ళు నియమించాలని వారికి ఉన్న 17 డిమాండ్లను ఏదైతే 17 డిమాండ్లు ఉన్నాయో విద్యార్థికి సంబంధించిన 17 డిమాండ్లను కూడా అమలు చేయాలంటే గత 3 రోజులుగా సాయంత్రం పూట అయితే అడ్మిషన్ భవన్ ముందైతే విద్యార్థులు అయితే ధర్నాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పట్టించుకొని అయితే ట్రిపుల్ ఐటీ గతంలో అయితే ఏదైతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందైతే అక్కడ ప్రధానంగా విద్యార్థులకు సంఘీభావం తెలిపి ఆర్జీ గేటు దునికి కూడా వారికి ప్రధానమైన న్యాయం వాళ్ళ కోరికలు నెరవేర్చాలని అయితే సీఎం రేవంత్ రెడ్డి అయితే అప్పుడైతే వారికి సంఘీభావం తెలిపాడు. ఇప్పుడైతే ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అయిన తర్వాత అయితే మా డిమాండ్లు పరిష్కారం కావట్లయితే విద్యార్థులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆరోపిస్తున్నారు. గత 3 రోజులుగా అయితే విద్యార్థులు అయితే ప్రధాన ద్వారం దగ్గర అయితే వారికి ఏదైతే వారి న్యాయమైన డిమాండ్లను అయితే నెరవేర్చాలని అయితే విద్యార్థులు అయితే ఆందోళన చేస్తున్నారు. అదే విధంగా వారికి సంఘీభావంగా అయితే ఈ రోజు ఏబీవీపీ ఆధ్వర్యంలో అయితే విద్యార్థులకు సంఘీభావం తెలపడానికి వచ్చే నాయకులను అయితే అక్కడ ఉన్న ట్రిపుల్ ఐటీకి సంబంధించిన సెక్యూరిటీ అయితే తోపులాట చేయడం జరిగింది. ఇప్పుడు మనం ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఉన్నా కూడా కొంచెం ఘర్షణ వాతావరణం అవుతుంది. ఇప్పుడు ఏదైతే విద్యార్థులు ఉదయం పూట కాలేజీకి వెళ్తూ సాయంత్రం పూట ఆందోళన అయితే చేస్తున్నారు. ఇదే సమయంలో ఏబీవీపీ నాయకులు కూడా వారికి సంఘీభావం తెలిపారు. ఇప్పుడు ప్రస్తుతానికి మనం లైవ్ లో ఉన్న పరిస్థితి అయితే అక్కడ కొంచెం ఘర్షణ వాతావరణం అయితే ఉందని చెప్పవచ్చు. ఏదైతే వారికి న్యాయమైన డిమాండ్లు అయితే 17 న్యాయమైన డిమాండ్లను అయితే వారు వెంటనే నెరవేర్చాలని అయితే రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.